నెక్స్ట్ మనకు ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం. సో డిపిఎస్పి ఇవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 4th పార్ట్లో ఉన్నాయి. ఓకేనా? 4th పార్ట్లో 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్, 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ డిపిఎస్పి గురించి చెప్తున్నాయి. ఓకేనా? అసలు ఏంటి డిపిఎస్పి, ఆదేశిక సూత్రాలు ఏమిటి? వీటినే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, నిర్దేశిక నియమాలు అంటారు. చూడండి, ఆదేశాలు, నియమాలు. ఎవరికి ఆదేశాలు, ఎవరికి నియమాలు? గవర్నమెంట్. ఎవరికండి? గవర్నమెంట్కు ఆదేశాలు, నియమాలు. గవర్నమెంట్కు ఎవరు ఆదేశం చేస్తున్నారు, ఎవరు నియమాలు పెడుతున్నారు? రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆదేశం చేస్తుంది, కాన్స్టిట్యూషన్ నియమం పెడుతుంది. ఎందుకోసం నియమం పెడుతుంది, ఎవరి కోసం నియమం పెడుతుంది? సమాజము, ప్రజల కోసం. ప్రజలకు దేనికోసం నియమం పెడుతుంది? సంక్షేమం కోసం. దేనికోసం? సంక్షేమం కోసం పెడుతుంది. అంటే వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. ఓకేనా? అంటే సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఏ విధానాలు పాటించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేదే మనకు 4th పార్ట్లో ఉంది. 4th పార్ట్లో ఉన్నటువంటి ఈ నియమాలు, ఆదేశాలు కూడా రైట్సే, అవి కూడా హక్కులే. అయితే ఇవి మనకు వేరికో సంబంధించిందంటే ఇది కమ్యూనిటీకి సంబంధించిన రైట్స్, ఇది సొసైటీకి సంబంధించిన రైట్స్. అదే మనం 3rd పార్ట్లో చూసినటువంటిది వెరీ గుడ్, అవి ఇండివిజువల్ రైట్స్, అవి వ్యక్తుల యొక్క రైట్స్. అవి 3rd పార్ట్లో ఉన్న రైట్స్ ఫండమెంటల్ రైట్స్, మ్యాండేటరీ, కంపల్సరీ, అవి వర్తిస్తాయి. 4th పార్ట్లో ఉన్నటువంటి రైట్స్ ఆప్షనల్తో కూడిన రైట్స్, నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ అనే పదం ఉండదు. అర్థమవుతుంది? అంతే. ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రభుత్వం కొన్ని రైట్స్ను ప్రజలకు కల్పించాలంటే చట్టాలు చేయాలి. కానీ మెజారిటీ ఫండమెంటల్ రైట్స్ ఆటోమేటిక్గా పౌరులకు వర్తిస్తాయి. ఓకేనా? ఉదాహరణకు స్వేచ్ఛా హక్కు గురించి రాజ్యం ఏం చట్టం చేయని అవసరం లేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 9th ఆర్టికల్ ప్రకారం మనకి ఏ స్వేచ్ఛలు అయితే రాజ్యాంగం కల్పించిందో వాటిని అన్నిటినీ కూడా మనం సహజ సిద్ధంగా కలిగి ఉంటాం. సో కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ అవుతాయి. డిపిఎస్పిలో ఉన్నటువంటి రైట్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషనల్ రైట్స్, బట్ ఫండమెంటల్ రైట్స్ కాదు, స్టాచ్యుటరీ రైట్స్. అంటే రాజ్యాంగంలో 4th పార్ట్లో కల్పించిన ఈ హక్కులు వ్యక్తులకు చెందాలి అంటే రాజ్యం తప్పనిసరిగా చట్టాలు చేయాలి, రాజ్యం తప్పనిసరిగా ఆ మేరకు విధానాలను రూపొందించాలి, కార్యక్రమాలను చేయాలి. అంటే రాజ్యం యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా, ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా ఈ హక్కులను మనం పొందడం సాధ్యం కాదు. కాబట్టి వీటిని సకారాత్మకమైన హక్కులు అందామా, నకారాత్మకమైన హక్కులు అందామా? వెరీ గుడ్, సకారాత్మకమైన హక్కులు. ఓకేనా? రైట్. అంటే ఆదేశిక సూత్రాలలో పేర్కొన్నటువంటి హక్కులన్నీ కూడా సకారాత్మకమైన హక్కులు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదా. అంటే రాజ్యం వలనే, ప్రభుత్వాల యొక్క చట్టాల వలనే ఇవి మనం పొందగలుగుతాము. అది చెప్పాము ఒకసారి. సరే, ఈరోజే కొత్తగా జాయిన్ అయిన మేడం గారు కావచ్చు, ఇంకెవరైనా ఉన్నా కానీ నథింగ్ టు వరీ. మనం ఫస్ట్ క్లాస్ రోజు అలానే ఉంటుంది. ఒకసారి మీకు ప్రీవియస్ నోట్స్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగవచ్చు మేడం, క్లాస్ అయిపోయిన తర్వాత అడగవచ్చు. సకారాత్మకమైన హక్కులు అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను పౌరులు ఎవరైతే పొందలేకపోతారో, అంటే డైరెక్ట్గా వాటిని ఓన్ చేసుకోలేకపోతారో అలాంటి హక్కుల విషయంలో ప్రభుత్వం చట్టాలు చేసి ఆ హక్కులను ప్రజలకు కల్పిస్తుంది. అలాంటి హక్కులు సకారాత్మకమైన హక్కులు. నకారాత్మకమైన హక్కులు అంటే రాజ్యం చట్టం చేయనవసరం లేదు, రాజ్యాంగంలో ఆ హక్కులు ఉంటే ఆటోమేటిక్గా మనకు వర్తిస్తాయి. ఇంకా విషయం చెప్పాలంటే ఆ హక్కుల విషయంలో రాజ్యం జోక్యం చేసుకోవద్దు. రాజ్యం చేసుకునే చర్యలు ఆ హక్కులకు భంగం కలగకుండా ఉండకూడదు. ఆ హక్కులకు భంగం కలిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటే న్యాయస్థానాలు ప్రభుత్వాలకు రిట్స్ను జారీ చేస్తుంది. వాటిని నకారాత్మకమైన హక్కులు అంటారు. ఓకేనా? హక్కుల విషయంలో ప్రభుత్వానికి జోక్యం ఉండే అవకాశం ఉంటే, ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్తో అమలయ్యే విధంగా ఉంటే, ప్రభుత్వానికి పాజిటివ్గా హక్కులను అమలు చేయాల్సి ఉంటే దాన్ని సకారాత్మకమైనది.
హక్కుల విషయంలో నెగిటివ్ షేడ్ ఉంటే, అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు, ఈ హక్కులు ఆటోమేటిక్గా పౌరులకు వర్తిస్తాయి, నువ్వేం చేయనవసరం లేదు, నువ్వేం కొత్తగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా నువ్వేమన్నా చేస్తే వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా అంతే, నువ్వు కొత్తగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు అనేటువంటివి మనకు నకారాత్మకమైనటువంటి హక్కులు. ఓకేనా, క్లియరా? కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి మెజారిటీ నకారాత్మకమైన హక్కులు, కొన్ని సకారాత్మకమైన హక్కులు. ఉదాహరణకు విద్యా హక్కు, 14 సంవత్సరాల బాలలకు విద్యా హక్కు ఇచ్చారు. ఆ పిల్లలు విద్యా హక్కును ఓన్ చేసుకోగలుగుతారా? నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, నాకు ఎందుకు స్కూల్లో నువ్వు స్కూల్ ఫెసిలిటీ కల్పించట్లేదు, నాకు ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తలేవు అని అడుగుతాడు. ఇంకా కావాలంటే స్కూల్కి పోవద్దంటే ఊరుకుంటాడు హ్యాపీగా. అంతేగాని గవర్నమెంట్ దగ్గరికి పోయి, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి నాకు స్కూల్ ఎందుకు కట్టలేదు, నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటాడా? అనడు. కాబట్టి ఆ హక్కుకు ప్రభుత్వం చట్టం చేయాలి, ప్రభుత్వం ఆ విద్యా హక్కును బాలలకు అందేలా కార్యక్రమాలు చేయాలి, ప్రోత్సహించాలి. అలాంటి వాటిని మనం నకారాత్మకమైనది, సకారాత్మకమైనది అంటాం. ఈ ఆదేశిక సూత్రాలు అన్నీ సకారాత్మకమైన హక్కులే, ఇవన్నీ ప్రభుత్వం చేస్తే కానీ మనం పొందలేం. అయితే ఇవి నాట్ మ్యాండేటరీ అన్నాను, చాయిస్గా ఉంటాయి. ఎవరికి చాయిస్? గవర్నమెంట్కి చాయిస్. అంటే గవర్నమెంట్ వీటిని చాయిస్గా పెట్టుకుంటుంది, అమలు చేయడం, అమలు చేయకపోవడం, వేటిని అమలు చేయడం, వేటిని అమలు చేయకపోవడం, ఎప్పుడు అమలు చేయడం, ఎప్పుడు ఆపేయడం. అందుకనే ఇప్పుడు మన సంక్షేమం కోసం మన ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెడతారు. అవన్నీ కూడా ఆదేశిక సూత్రాల యొక్క నియమాలే. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని హామీ ఇస్తుంది, అమలు చేస్తుందా? అన్ని చేయదు. చేయకపోతే మనం కోర్టుకు వెళ్ళొచ్చా? వెళ్ళరాదు. ఉదాహరణకి ఇప్పుడు రైట్ టు వర్క్, రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఫండమెంటల్ రైట్గా ఉందా, డిపిఎస్పిగా ఉందా? డిపిఎస్పిగా ఉంది, అండర్ 41 ఆర్టికల్. అందుకనే వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇవ్వలేదు, వెళ్తామా కోర్టుకు? వెళ్ళలేదు. ఇస్తారా? ఇస్తారు, ఇస్తాం త్వరలో, అతి త్వరలో, 2 రోజులలో. ఇవాళ నాకు పని ఉంది, రేపు కల్పిస్తా. మొన్న అన్నాడు కదా, త్వరలో అనడం నాకు కూడా కొంచెం ఇది అనిపిస్తుంది. కాబట్టి త్వర అతి త్వరలో లేదు, ఇవాళ అయిపోతే రేపు కల్పిస్తా, ఎల్లుండి మీకు అట్లా వస్తాయి, ఇట్లా ఏమి రాదు. మనం కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే అది డిపిఎస్పి కాబట్టి. అర్థమైందా? డిపిఎస్పీలలో అవి ఉన్నాయి. కాబట్టి విద్యా హక్కు, పని హక్కు 2 ఫండమెంటల్ రైట్ అయితే మనకి ఏం చేయని అవసరం లేదు. మన నిరుద్యోగ వృత్తి అవసరం లేదు, మన అవ్వనాన్నకు పెన్షన్ కూడా అవసరం లేదు. మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఎందుకు? మనకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత రైతు భరోసా ఎందుకు? అర్థమవుతుందా? అయితే మనందరికి ఉద్యోగాలు ఇస్తే మరి వాడిని ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి గురించి ఎవరు ఆలోచించాలి? అందుకని ఎప్పుడూ ఉద్యోగాలు ఎప్పుడూ ఖాళీల భర్తీ ఉండదు, ఎప్పుడూ 100% భర్తీ చేయరదు. ఎవరైనా అలా ఖాళీలు పెడుతూ ఉంటారు, ఎలక్షన్ టైం వరకు వెయిట్ చేయిస్తారు, ఎలక్షన్ టైం వరకు మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండాలి, ఎలక్షన్ టైం ముందు వాటిని భర్తీ చేస్తారు. సరే, ఏదేమైనా ఇది డిపిఎస్పికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అర్థమైందని మీకు ప్రైమరీగా డిపిఎస్పి కూడా రైట్సే. మీకు తెలుసు కదండి, రాజ్యాంగ సభ ఈ దేశ పౌరులకు ఎలాంటి హక్కులు ఇవ్వాలి అని చెప్పి ఆలోచించినప్పుడు మొత్తం పెద్ద లిస్టు రాశారు. ఆ లిస్టులో మళ్ళీ రాజ్యాంగ సభ ఏం చేసింది? ఇన్ని హక్కులు మనం కల్పించవచ్చా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మధ్యాహ్నం పూట కాబట్టి, ఇప్పుడు మేడం షాపింగ్కి వెళ్దాం, మొత్తం రాసుకోకి, మాటికి అడగకు మధ్యలో నేను ఇది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, నువ్వు టైం ఎప్పుడు ఇస్తలేవు, అది లేవు, ఇది లేవు కాదు. ఇగో నెక్స్ట్ సండే మొత్తం టైం ఇస్తున్నా, ఏ షాపింగ్ అయినా నువ్వు డిమార్ట్ అంటే డిమార్ట్, షాపింగ్ అంటే షాపింగ్, ఏదైనా లిస్టు మొత్తం రాసుకో, ఇవాళనే రాసి పెట్టుకో అంటే ఇంత పెద్ద లిస్టు రాసి పెడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం దానిలా? ఇవన్నీ అవసరమైనవే, మనం అన్నీ అవసరమైనవే అని అనాలి. ఇవన్నీ అవసరమా అంటే ఇవన్నీ నేను మా అవగారి ఇంటికి తీసుకెళ్తున్నానా, లేకుంటే నేను ఒక్కనే తింటున్నా, అన్నీ అవసరం అంటున్నారు అని చెప్పేసి ఇట్లా వాళ్ళ కోపానికి వస్తారు. అందుకని వాళ్ళకి కోపానికి రాకుండా ఇవన్నీ అవసరమే, నిజమే, ఇన్ని సామాన్లు అవసరం ఉన్నాయి, చాలా రోజులు అవుతుంది మనం షాపింగ్ చేయక, నీకు అసలు ఇన్ని తీసుకోవాల్సి ఉంది కదా, సరే తీసుకుందాం, ఓకే. అయితే రేపు మనం ఇన్ని తీసుకోలేము, కొన్ని కంపల్సరీగా కొన్ని రేపు తీసుకుంటాం, మిగతా ఈ తర్వాత తీసుకుందాం, తర్వాత ఖచ్చితంగా తీసుకుందాం, తర్వాత త్వరలో అని చెప్పేసి దాన్ని పెండింగ్ పెడతాం. అవి కంపల్సరీ రైట్స్, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. అవి కంపల్సరీగా ఉండాలి. ఫుడ్ కదా, మనకు సంబంధించినటువంటి ఇతర అవసరాలు, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన అవసరాలు, ఓకేనా, మన ఇంటి అవసరాలు, ఇవేవైతే కంపల్సరీ ఉంటాయో దాని ఫండమెంటల్ రైట్స్. అలా భారతదేశం 200 సంవత్సరాల వలస పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత ఎన్నో హక్కులు ప్రజలకు కల్పించాలని రాజ్యాంగ సభ భావించింది. రాజ్యాంగ సభ సభ్యులు వాళ్ళు ఇంత పెద్ద లిస్టు రాశారు. కానీ తర్వాత బడ్జెట్ చూసుకున్నారు,
బడ్జెట్ చూసుకొని వలస పాలన ఆర్థిక విధానాల వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ భారతదేశము ఇవన్నీ అమలు చేయడం తప్పనిసరియే. కానీ ఇప్పుడు మాత్రం మనం అమలు చేయలేము. ఇప్పుడు ఏవైతే అవసరమో అవి అమలు చేసి మిగతా అన్నీ కూడా ఆప్షన్గా పెట్టుకుందాము అని చెప్పేసి అన్నారు. సో అలా కొన్ని ఫండమెంటల్ రైట్స్గా పెట్టుకున్నారు, కొన్ని డిపిఎస్పీలుగా పెట్టుకున్నారు. అందుకని చూడండి, కొన్ని డిపిఎస్పీలలో ఉన్నవి ఫండమెంటల్ రైట్గా వచ్చుతున్నాయా లేవా? వచ్చింది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పు. విద్యా హక్కు. ఇంతకుముందు డిపిఎస్పీలో ఉండేది అది. బాలలందరికీ విద్యా హక్కు ఉండాలని మన రాజ్యాంగ సభ అన్నది. బాలలందరికీ విద్యా హక్కు ఉండాలంటే ప్రతి ఊర్లో పాఠశాల కట్టాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి. అప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అందుకనే ఇది ప్రభుత్వాలు అమలు చేసే బాధ్యతగా 45వ ఆర్టికల్లో పెట్టారు. రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 50 ఏళ్ల తర్వాత ప్రజలు విద్యా హక్కు, ప్రాథమిక హక్కును అందించకపోతే ఈ దేశం ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు అని అన్నారు. దాంతో ఏం చేశారు? 45వ ఆర్టికల్ వద్ద ఉన్న విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు. ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చి కూడా ఆదేశిక సూత్రాలలో ఉన్న కొన్ని హక్కులను అవి కూడా ప్రాథమిక హక్కుల లాంటివే అని కూడా చెప్తుంది. అవి కూడా ప్రాథమిక హక్కుల వంటివే అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్, ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారత రాజ్యాంగంలో హక్కుల గురించి తెలిసే భాగాలు ఎన్నున్నాయంటే ఏమని చెప్పాలి మనం? 2 ఉన్నాయి. హక్కులకు తెలియజేసే భాగాలు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఒకటి 3వ భాగము, మరొకటి 4వ భాగం. దీని తర్వాత డిపిఎస్పీలు అనేటువంటివి చూస్తే మీకు ఇక్కడ స్టేట్ పాలసీస్ అంటున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. స్టేట్ పాలసీస్ అంటే ఏమిటి? రాజ్య విధానాలు. రాజ్యం అంటే ఎవరు? ప్రభుత్వము. అంటే ప్రభుత్వ విధానాలు. ప్రభుత్వం ఏ విధానాలు, వేటి కోసం ఈ విధానాలు? సంక్షేమం కోసము. అందుకని వీటిని ఏమంటాం? సంక్షేమ విధానాలు. భారత రాజ్యాంగంలో సంక్షేమ విధానాలను ఏ భాగంలో పేర్కొన్నారు? 4వ భాగంలో పేర్కొన్నారు. సంక్షేమ విధానాలు ఒక వ్యక్తి సంక్షేమమా? కాదు, సమాజం యొక్క సంక్షేమం. సమాజంలో ఒక వర్గం యొక్క సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమం. కాబట్టి ఇవి సమాజ సంక్షేమ విధానాలు, సమాజ విధానాలు, సోషల్ పాలసీస్. ఓకేనా? సోషల్ పాలసీస్, వెల్ఫేర్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్, స్టేట్ పాలసీస్గా వీటిని మనము పేర్కొంటాం. ఓకేనా? స్టేట్ పాలసీస్గా వీటిని పేర్కొంటాం. వీటిని ఇలాంటి ప్రజాస్వామ్యంలో హక్కులు ఉంటాయి. ప్రభుత్వానికి ప్రాథమిక హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆదేశిక సూత్రాలు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఎక్కువగా సామ్యవాద దేశాలలో కనబడతాయి. ఎక్కడ కనబడతాయి? ఇవన్నీ సామ్యవాద దేశాలలో కనబడుతుంది. ప్రభుత్వం ఇది చేయాలి, అది చేయాలి అనేవి సామ్యవాద దేశాల్లో కనబడుతుంది. ఈ కాన్సెప్ట్ను మన రాజ్యాంగ సభ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఈ కాన్సెప్టు, ఈ విధానాలు అనేటువంటి ఒక విభాగమును మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఇందులో 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఓకేనా? 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఇంకోటి వీటిని శ్రేయోరాజ్య స్థాపన విధానాలు కూడా అంటారు. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి? భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రేయోరాజ్యము, సంక్షేమ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ను తీసుకురావడం. వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ను తీసుకురావడమే, వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ను ఏర్పాటు చేయడం. సామ్యవాదము అంటే సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం. సామ్యవాదం అనే కాన్సెప్టు వర్గతత్వం నుంచి వచ్చింది. సామ్యవాదం అనే కాన్సెప్టు రష్యా లాంటి దేశాలలో మనకు వర్గ కాన్సెప్ట్ నుంచి, క్లాస్ కాన్సెప్ట్ నుండి వచ్చింది. అంటే భూస్వామ్య వర్గం. ఓకేనా? భూస్వామ్య వర్గము, రైతాంగ వర్గము, పారిశ్రామిక యాజమాన్య వర్గము, కార్మిక వర్గము, ధనవంతులు, పేదవాడు. ఇలాంటి వర్గ అసమానతలు అనేవి మనకు రష్యా లాంటి యూరోప్ సమాజాలలో ఎక్కువగా ఉండేవి. అంటే ఇప్పుడు పారిశ్రామిక యాజమాన్యం వాడు ధనవంతుడు, వాడు పరిశ్రమలు స్థాపిస్తాడు. కార్మికుడు పేదవాడు, పని పొందుతున్నాడు. పని కల్పిస్తున్న కార్మికుడిని ఒక బానిసగా పారిశ్రామిక యాజమాన్యం చూసి వాడి ఆర్థిక ఇబ్బందులను చూసి, వాడి పేదరికాలను చూసి వాడిని 24 గంటలలో 20 గంటలు పని చేయించుకోవడం, సో వాడి చేత బానిసలుగా చేయించుకోవడం, ఇలాంటి జరిగింది. దానితో ఈ కార్మిక వర్గం హక్కుల కోసం ఉద్యమాలు జరిగినాయి. కార్మికుల యొక్క హక్కుల కోసమే పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమ యజమాని బాగుండాలంటే కార్మికుడు బాగుండాలి. అందుకని పరిశ్రమ యజమానికి వచ్చే లాభాల్లో కూడా కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వాలి. అది సామ్యవాదం. ఓకేనా? అర్థమవుతుందా? భూస్వామ్యం అనేవాడు ఎట్లుంటాడు? ఫ్యూడలిస్ట్ ఎట్లుంటాడు? నా భూమిని నువ్వు దున్ను, నిన్ను పోషిస్తాను. అర్థమవుతుందా? నా భూమిని నువ్వు సాగు చేయి, నిన్ను పోషిస్తాను, అంతే. నీకు సంవత్సరానికి ఇన్ని బియ్యపు
బస్తాలు ధాన్యం బస్తాలు ఇస్తాను, నీకు సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా పనిలోకి వస్తుంది, వాళ్ళను కూడా పోషిస్తాను. ఇలాంటి ఒక బానిస బతుకులకు మనకు రష్యా లాంటి దేశాలలో మనం చూస్తాం భూస్వామ్య వ్యవస్థను. దానితో భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే భూస్వామి ఎప్పుడు లాభపడతాడు? ఆ భూమిని దున్నినప్పుడే. భూమిని దున్నేదెవడు? శ్రామికుడు, రైతు. రైతు దున్నితే కానీ భూస్వామికి డబ్బులు రావు. వానికి ఉన్న 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు వాడే దున్నుకోగలుగుతారా? వాని కుటుంబమే దున్నుకోగలుగుతారా? వాని కుటుంబం ఎంత పెద్ద కుటుంబం అయినా 50 ఎకరాలు 100 ఎకరాల కంటే ఆడు సాగు చేసుకోలేడు. కానీ అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి వానికి ఉంది. కాబట్టి భూమి లేని పేదవాళ్ళకే ఆ భూమిపై హక్కు ఉంటుంది. దున్నేవాడిదే ఆ భూమి. దట్ ఈస్ సామ్యవాదం. అర్థమవుతుందా? ధనిక వర్గం, పేదవాడు. ఒక ధనవంతుడు బాగా ధనవంతుడు అవుతున్నాడంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు చేస్తున్నారు అని అర్థం. కాబట్టి ధనవంతుడు ఎవడైనా పేదవాడి యొక్క పొట్ట కొట్టకూడదు. ధనవంతుడు ఏం చేసినా పేదవాడికి లబ్ధి చేకూరే విధంగా చేయాలి. అందుకని ధనవంతుడు ఒక పరిశ్రమ పెడుతున్నాడంటే పేదవాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాడు. సో ఇలాంటి కాన్సెప్ట్ల నుండి వచ్చినటువంటిదే సామ్యవాదం. మరి ఏం చేసింది? ఇప్పుడు ధనవంతులను కానీ భూస్వాములను కానీ పారిశ్రామికుల దగ్గర ఉన్నటువంటి ఆ మిగులు సంపదను రాజ్యం స్వాధీనం చేసుకొని పేదలందరికీ పంపిణీ చేయడమే సామ్యవాదం. అది రష్యా కమ్యూనలిజం అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ మనకు ఉన్నటువంటి ఈ రాజులు ఎవరైతే రాచరిక వ్యవస్థ ఉందో ఆ రాచరిక వ్యవస్థను రద్దు చేశారు. మరియు భూస్వాములు, రాజులు, ధనవంతులు, పారిశ్రామిక యజమానుల దగ్గర నుంచి సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం ఓన్ చేసుకుంది. ఓన్ చేసుకుని ఏం చేసింది? ఆ భూములను పేదలకు పంపిణీ చేసింది. మరియు ప్రైవేట్ పరిశ్రమలన్నీ ఏమైనాయి? ప్రభుత్వ పరిశ్రమలు అయిపోయినాయి. ఇక అన్ని పరిశ్రమలు, రష్యాలో అన్ని పరిశ్రమలు ప్రభుత్వ పరిశ్రమలే. కాబట్టి ఆ ప్రభుత్వ పరిశ్రమలలో ప్రతి పేదవాడికి కూడా, ప్రతి వర్గానికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ కనీస పని గంటలు 8 గంటలు ఫ్యాక్టరీలో, వాళ్ళకి బోనసు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్, వాళ్ళ ఇంక్రిమెంట్సు, తర్వాత వాళ్ళ హెల్త్ అండ్ ఫెసిలిటీసు, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇది అసలైనటువంటి సామ్యవాదం. కరెక్ట్ చెప్పాలంటే అంటే అసలైన సామ్యవాద దేశాలలో దేశం యొక్క సంపద ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దేశ సంపద ప్రభుత్వం అందరికీ సమానంగా వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది. అక్కడ ప్రైవేట్ వ్యవస్థ అనేటువంటి దానికి ప్రాధాన్యత ఉండదు, ప్రభుత్వ వ్యవస్థకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని ప్రభుత్వమే చేస్తుంది, అన్ని సేవలు ప్రభుత్వమే చేస్తుంది. ఇది అసలైనటువంటి సామ్యవాదం. ఇలాంటి సామ్యవాదం ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉంది. అయితే ఈరోజు అక్కడ కూడా ఈ సామ్యవాదం లేదు. అయితే యుఎస్ఎస్ఆర్ లాంటి సామ్యవాదం మనం తీసుకోవాలి అని మన రాజ్యాంగ సభ మాట్లాడారు. కానీ మన రాజ్యాంగ సభలో ఎక్కువ మంది ప్రజాస్వామ్యానికే మొగ్గు చూపారు. ఎక్కువ మంది ఎందుకు ప్రజాస్వామ్యానికి మొగ్గు చూపారో నేను చెప్తాను. ఎందుకంటే రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళందరూ భూస్వాములే. రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు తప్ప. నెహ్రూ అపర కుబేరుడు కుటుంబం వాళ్ళది. కాబట్టి ధనవంతులందరూ కూడా మన సంపద అంతా కూడా ప్రభుత్వం దగ్గర పెట్టి పేదలకు సమాన న్యాయం చేద్దాం, పేదవాడితో మనం కూడా సమానం అంటాడా? ఒక పివి లాంటి వ్యక్తే కదా, పివి నరసింహరావు లాంటి వ్యక్తే కదా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1973లో ల్యాండ్ రీఫార్మ్స్ని తీసుకొచ్చి, భూ సంస్కరణలు తీసుకొచ్చి, భూ గరిష్ట పరిమితి విధించి, అప్పుడు తనకున్న 1200 ఎకరాలను ఫస్ట్ ప్రభుత్వ పరం చేసి అప్పుడు భూ సంస్కరణ చట్టాలు అమలు చేశారు. అంతా నీతి నిజాయితీగా ఉన్నటువంటి నేతలు ఉన్నారా? దేశం మంచి చేయాలంటారు కానీ వాడి జేబులకి వెళ్ళి వంచరు కదా. సో అందుకని ఆ రోజు ప్రజాస్వామ్యం వైపే మనం వెళ్ళాం. కానీ సామ్యవాదం లేనిది ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? ఈ ప్రజాస్వామ్యం ధనవంతుడికే కదా. ధనవంతుడికి రాజకీయ అధికారం కోసమే ఈ ప్రజాస్వామ్యం. ధనవంతుడిని పెద్ద చేయడం కోసమే ఈ ప్రజాస్వామ్యం. పేదోడికి ఏమున్నది? ప్రాథమిక హక్కు, అందరికీ స్వేచ్ఛ అన్నాం. స్వేచ్ఛ ఎందుకు? తిండి లేనందుకు స్వేచ్ఛ ఎందుకు అని కొంత సామ్యవాదవాదులు అన్నారు. అప్పుడు సామ్యవాదవాదులు అన్నందుకు ఇలాంటి ఆదేశిక సూత్రాల భాగం అనేది ఒకటి వచ్చింది. ఆదేశిక సూత్రాల భాగం వచ్చి దేశం యొక్క సంపద పెరుగుతున్న కొద్దీ వీటిని ఇంప్లిమెంట్ చేస్తాము, మరియు అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఈ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఇది ఛాయస్ మాత్రమే, అమలు చేయవచ్చు, చేయకపోతే దీన్ని మనం తీసుకెళ్ళి న్యాయస్థానంలో సవాలు చేయలేము అని అన్నారు. మరి ఎందుకు మొత్తం సామ్యవాదం చేయలేము? ఎందుకు సామ్యవాదం చేయలేమంటే ఈ దేశ జనాభా పెద్దది, వీళ్ళందరికీ అన్ని సమానమైనటువంటి సాధ్యం కాదు అని చెప్పి రాజ్యాంగ సభ చెప్పారు. విషయం ఏంటంటే నేను చెప్పాను కదా, వాళ్ళ డబ్బును పంచాల్సి ఉంటుంది, వాళ్ళ భూములు పంచాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు దాన్ని వేరే రకంగా చెప్పారు. చెప్తూ ఒక మాట అన్నారు, మనది ప్రజాస్వామ్యమే. మన ప్రియాంబుల్లో కూడా ప్రజాస్వామ్యం అనే రాశారు, సామ్యవాదం అని రాయలేదు. కానీ సామ్యవాద దేశం చేయడానికి మనకు రాజ్యాంగంలో ఉన్న భాగమే 4వ భాగం. రాజ్యాంగంలో ఉన్న భాగమే
4వ భాగం. ఈ 4వ భాగం సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంది. ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంది, పౌరుడికి అవకాశం ఇవ్వదు. భూ సంస్కరణలు ఎందుకు చేస్తలేవని మనం అడగలేం, ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇస్తలేవని మనం అడగలేం, పేదలకు ఎందుకు ఇండ్లు కడతలేవని మనం అడగలేం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం, ఆ ప్రభుత్వం హామీలు ఇస్తుంది, అమలు చేయవచ్చు చేయకపోవచ్చు. ఇలాంటిది మనకి ఇప్పుడు ఉంది. అయితే 1950స్లో నెహ్రూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరిగినాయి. ఆ తిరుగుబాట్లను బేస్ చేసుకొని బీహార్ లాంటి రాష్ట్రము, రాజస్థాన్ లాంటి రాష్ట్రము భూ సంస్కరణ చట్టాలు చేశాయి. ధనవంతుల దగ్గర ఉన్న భూములను కొంత పరిమితి విధించి మిగులు భూములన్నీ పేదలకు పంచాలి అని చెప్పేసి. దాన్ని సుప్రీంకోర్టు కరెక్ట్ కాదు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు అన్నారు. అప్పుడు నెహ్రూ ఏమీ చేయకపోతే పార్లమెంట్లో విమర్శలు చేశారు, నువ్వు ధనవంతుడు కాబట్టి నువ్వేం చేస్తలేవని. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ప్రజాస్వామ్యవాదిని కాదు, నేను అసలైన సామ్యవాదిని అని అన్నాడు. ప్రజాస్వామ్యం ధనవంతుడిది, సామ్యవాదం పేదవాడి గురించి ఆలోచించేది. ఆయన ఏమన్నాడు, నేను అసలైన సోషలిస్టును, మీరు సామ్యవాదులు కమ్యూనిస్టులని మీరు చెప్పుకుంటున్నారు, మీరు ఎర్ర చొక్కా వేసుకొని తిరుగుతున్నారు, నేను తెల్ల చొక్కా వేసుకొని తిరుగుతున్నాను, కానీ నాకు ఇంటర్నల్గా నా భావాలన్నీ కూడా వామపక్ష భావాలే అని చెప్పి ఆయన అప్పుడు భూ సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేస్తాను, ఆ నిబద్ధత నాకుందని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేసి అప్పుడు ఆయా రాష్ట్రాలు చేసే భూ సంస్కరణ చట్టాలన్నిటిని తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలు భూ సంస్కరణ చట్టాలు చేశాయి కానీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 1970s నాటికి భారతదేశంలో తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, తర్వాత నక్సలిజం ఇవన్నీ పెరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, భూ సంస్కరణ చట్టాలు రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేసింది. కార్యక్రమాలు చేయడమే కాదు, ఆమె కూడా ఇంప్లిమెంట్ చేసింది. అందులో భాగమే ప్రైవేట్ బ్యాంకులన్నిటిని కూడా జాతీయం చేసింది. ఇక భూమి లేని పేదవాడికి కూడా ఎలాంటి పత్రం లేకుండా నీకు రుణం ఇవ్వబడుతుంది, రుణం కట్టలేనప్పుడు నువ్వు మాఫీ చేయబడుతుంది, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, పేదలకు ఇళ్ల నిర్మాణం చేయడం, పేదలకు ప్రభుత్వ భూములను కేటాయించడం, అసైన్డ్ ల్యాండ్స్ని కేటాయించడం. ఈరోజు హైదరాబాదులో ఒక 40-50% పేదలు హైదరాబాద్లో సొంత ఇండ్లు కలిగి ఉన్నారంటే మధ్యతరగతి వాళ్ళు, అదంతా ఇందిరాగాంధీ పుణ్యమే. మీరు ఎవరినైనా అడగండి, మీరు కొన్ని కాలనీస్లోకి వెళ్తే ఇంద్రమ్మ అప్పుడు ఇచ్చిన ఇల్లే ఇవ్వంటాడు. అంతా 100 గజాలు, 150 గజాలు, ఎంతో ఏదైతే 100 గజాలు అయితే మొత్తానికి లేదు కదా. ఇలాంటి హైదరాబాద్లో ఒక 100 గజాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నాడంటే హ్యాపీ. అవి ఇందిరాగాంధీ చేసినటువంటి సంస్కరణలు. ఓకేనా. ఇందిరాగాంధీ ఇంకేం చేసింది, ఉన్న భూములను పంచడమే కాదు, ధనవంతుల యొక్క పెన్షన్ కూడా రద్దు చేసింది. సంస్థానాధీశుల పెన్షన్ రద్దు చేయడం, సంస్థానాధీశుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కొన్ని ట్రస్టుకు కింద రాజులకు ట్రస్టులు ఏర్పాటు చేసి కంపెనీలు ఏర్పాటు చేశారుగా, ఆ కంపెనీలను కూడా ప్రభుత్వపరం చేసుకోవడం. ఇవన్నీ ఏ విధానాలు, సామ్యవాద విధానం. నీకు అర్థమైందా మేడం? సామ్యవాద విధానం అంటే ప్రభుత్వం దేశం యొక్క సంపద తీసుకొని పేదవాడికి పంచాలి అని చెప్పడం. అంటే సామ్యవాదంలో నీకు ఏది ఉండదు మేడం, ప్రైవేటీకరణ అనేది ఎక్కువ ఉండదు, ప్రభుత్వ బాధ్యత ఎక్కువ ఉంటుంది, ప్రైవేటీకరణ ఉండదు. అన్నీ ప్రభుత్వమే చేస్తూ ఉంటుంది, ప్రైవేటీకరణ తక్కువ ఉంటుంది. అయితే మన భారతదేశంలో సామ్యవాద వ్యవస్థకు పెద్ద కలంకం ఏర్పడింది. ఏ సంవత్సరం నుంచి? 1950 నుంచి 1990 వరకు సామ్యవాద విధానాల వైపు వెళ్ళినటువంటి మన భారతదేశ ఆర్థిక విధానాలు 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని సామ్యవాదం అంటే మొత్తానికే మనం నష్టపోతున్నాము అని చెప్పేసి, సామ్యవాదం కాదు మనం పెట్టుబడిదారు వ్యవస్థను కూడా చూడాలి అని చెప్పి, అయితే దాన్ని పెట్టుబడిదారు వ్యవస్థ అంటే ప్రజలు కొడతారని చెప్పేసి దాన్నే నూతన ఆర్థిక సంస్కరణలు అని చెప్పి లిబరలైజేషన్ అని, ప్రైవేటైజేషన్ అని, గ్లోబలైజేషన్ అని కొన్ని కొత్త పదాలు, పేదవాడికి అర్థం కాని కొన్ని కొత్త పదాలను తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ సంస్థలన్నిటినీ తిరిగి మళ్ళీ ప్రైవేటీకరణ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ రంగంలో నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ ప్రైవేటీకరణ చేశారు. నీకు 1991 వరకు గవర్నమెంట్ ఎడ్యుకేషనే ఉండేది, నీకు ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదు. 1991 తర్వాత మొత్తం ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. 1991 వరకు నీకు గవర్నమెంట్ హాస్పిటాలిటీ ఎక్కువగా ఉండేది. మండల కేంద్రాలలో, ఊర్లలో మొత్తం మండల కేంద్రానికి పోయి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. 1991 తర్వాత నీకు ప్రైవేట్ హాస్పిటల్ విపరీతంగా రావడం జరిగింది. ఇదంతా కూడా సామ్యవాదం కాస్త పెట్టుబడిదారు వ్యవస్థగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. 2004 వరకు భారతదేశంలో పెట్టుబడిదారు వ్యవస్థ పీక్ స్థాయిలోకి వెళ్ళింది. దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంది, వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులు రద్దయిపోయినాయి,
గ్రామీణ ప్రాంతంలో అనేక ప్రజలు ఇబ్బందులు పాలైపోయి గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్ళి మురికివాడల్లో జీవించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దుర్భర పరిస్థితికి నూతన ఆర్థిక సంస్కరణలే కారణం. కాబట్టి మళ్ళీ కొంత సామ్యవాదం వైపు చేయాలి అని చెప్తూ దేశం ఏ మేరకు సంపద పెరిగినా ఆ సంపదలో కొంత భాగాన్ని తిరిగి పేదలకు ఉచిత పథకాల కింద లబ్ధి చేకూర్చాలి అని చెప్తూ 2004 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎవరు అధికారంలోకి వచ్చినా ఉచిత పథకాల పేరిట విపరీతంగా మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ధనవంతుడు అవుతాడంటే పేదవాడికి ఆకలి లేకపోతే వాడు తిరుగుబాటు చేస్తాడు. అందుకే ఈ ధనవంతుడు అయినప్పుడు పేదవాడికి కూడా ఓ 2000 పెట్టడం, పేదవాడికి కూడా ఒక 3000 ఇవ్వడం, ఇదంతా సంక్షేమ పథకాల కింద. అయితే సామ్యవాద విధానమేమో నీకు ఉపాధి కల్పిస్తుంది, సామ్యవాద విధానమేమో నీకు భృతిని కల్పిస్తుంది, సామ్యవాద విధానమేమో నీకు సమాజంలో హక్కును కల్పిస్తుంది. కానీ ఇప్పుడు కల్పించేటువంటి సంక్షేమ పథకాలు ఇది సామ్యవాదం కాదు, ఇది నయా సామ్యవాదం. ఇది నయా సామ్యవాదం అంటే ఏమిటి? ధనవంతుల యొక్క ఆస్తులను కాపాడడం కోసం, ధనవంతులను ఇంకా ధనవంతులుగా చేయడం కోసం ప్రభుత్వం మన ప్రజల సొమ్మునంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ధనవంతులు చేసి వాళ్ళ జేబులోకి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలని పంచడం, ఇది నయా సామ్యవాదం అంటారు. ఈరోజు ప్రభుత్వ విధానాలన్నీ కూడా ధనవంతుల యొక్క వాళ్ళను ధనవంతులు చేయడం కోసం, వాళ్ళను బలవంతులను చేయడం కోసమే ఈ విధానాలు అని చెప్పేసి ఉన్నాయి. ఒకప్పుడు మన సామ్యవాద విధానాలు ఎట్లుండే? భూస్వాముల దగ్గర నుంచి భూములను తీసుకొని భూమి లేని పేదలకు పంచారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ రింగ్ రోడ్ అని, అక్కడ ఫార్మాసిటీ అని, ఇక్కడ స్పెషల్ ఎకానమిక్ జోన్ అని, ఇక్కడ ఐటీ పార్క్ అని చెప్పి ఎవడి భూములు తీసుకుంటున్నాడు? ఈటల రాజేందర్ గారి భూములు తీసుకుంటున్నారా? ఇంకోని భూములు ఎవరు భూములు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి పేదలు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి పేదల భూములను తీసుకొని ఈరోజు అక్కడ ఫార్మా కంపెనీ ఈ కంపెనీ కడుతున్నారు. కట్టేం చెప్తున్నారు? ఈరోజు ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే మీ పిల్లలకు ఉపాధి వస్తుంది, ఇక్కడ ఐటీ కంపెనీ వస్తే మీ పిల్లలు ఎంప్లాయ్మెంట్ పొందుతారని చెప్తారు. ఎవడి పిల్లలు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాడు? ఎవడికి ఉపాధి వస్తుంది? ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాడు? ఏ దేశం నుండి వస్తున్నాడు? ఇది నయా సామ్యవాదం. ఇలా మాట్లాడితే దీన్నే నక్సలిజం అని కూడా అంటారు. రైట్? మీరు సామ్యవాదం అనే కాన్సెప్ట్ నరేష్ సార్ని ఎప్పుడూ టచ్ చేయొద్దు దయచేసి. డౌట్ అడు సామ్యవాదం అనే భావాజాలం అలాంటి ఇప్పుడు అది లైవ్ మేడం, అది రికార్డ్ అవుతుంది. సార్ ఇలాంటి మాట్లాడతారని చెప్పేసి అంటారు. అసలే అర్బన్ నక్సలిజం అనే ఒక కాన్సెప్ట్ పెట్టిర్రు. రైట్? సామ్యవాదం అంటే కాన్సెప్ట్ అర్థమైందా? భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం తెలియజేసే భాగం ఏది? 3వ భాగం. హక్కులు అంటే ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు అంటే ప్రజాస్వామ్యం. భారతదేశంలో సామ్యవాద విధానాలను తెలియజేసే ప్రత్యేక భాగం ఏది? 4వ భాగం. ఇది సామ్యవాద విధానానికి సంబంధించినటువంటిది. ఈ 4వ భాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రేయో రాజ్యాన్ని స్థాపించడం, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. అయితే ప్రాచీన కాలంలో మనకు పోలీస్ రాజ్యాలు ఉండేవి. పోలీస్ రాజ్యాలు అంటే భూస్వాముల యొక్క రాజ్యాలు. ఈ పోలీస్ రాజ్యాలలో పేదవాడు ధనవంతుడి కోసం బ్రతకాలి. ఈ సంక్షేమ రాజ్యంలో ధనవంతుడి యొక్క ధనం పేదవాడి కోసం పనిచేయాలి. అదే మనకు సంక్షేమ రాజ్యం. కాబట్టి సంక్షేమ రాజ్యం ఏ రాజ్యానికి ఆపోజిట్? పోలీస్ రాజ్యానికి ఆపోజిట్. ఓకేనా? సో ఇది సంక్షేమ రాజ్య స్థాపన కోసం మనకు ఉన్నాయి. రైట్? 1 by 1 ఆర్టికల్ చూద్దాం. 36 అనే ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యము అనే నిర్వచనమును తెలియజేస్తుంది. రాజ్యము ఇంగ్లీష్లో స్టేట్ అంటాం. స్టేట్ అనే పదాన్ని డిఫైన్ చేస్తుంది 36 ఆర్టికల్. ఎందుకు స్టేట్ అనే పదానికి నిర్వచనం తెలుసుకోవాలి మనం. స్టేట్ అంటే ఏంటిది? ప్రభుత్వం. రాజ్యం అంటాం, దాన్ని ప్రభుత్వం అంటాం. ప్రభుత్వం గురించి ఎందుకు తెలుసుకోవాలి? ప్రభుత్వం గురించి ఎందుకు తెలియజేస్తుంది 4వ భాగం 36వ ఆర్టికల్? ఎందుకంటే 4వ భాగంలో ఉన్నటువంటి సంక్షేమ విధానాలన్నీ కూడా ఎవడు అమలు చేయాలి? ప్రభుత్వం అమలు చేయాలి. మరి ప్రభుత్వం అంటే ఎవరు? మీరా? ప్రభుత్వం అంటే మీరా, నేనా, అశోక్ సారా, రేవంత్ రెడ్డా? ఎస్, రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి అనగా కేంద్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వం. అర్థమవుతుందా? సర్పంచ్ అనగా గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు, ఇవి ప్రభుత్వం. అంటే ఈ 4వ భాగంలో చెప్పబడిన సంక్షేమ విధానాలు ఎవడు అమలు చేయాలి? ప్రభుత్వం అమలు చేయాలి. అందుకే ప్రభుత్వం అంటే ఏంటో ఇవ్వాలి కదా. ప్రభుత్వం అనేది ఏం చెప్పకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమంటాడు? 4వ భాగంలో ఉన్న విధానాలు ప్రభుత్వ విధానాలే, కానీ మా విధానాలు కాదు, అవి కేంద్ర ప్రభుత్వ విధానాలు అంటాడు. మోడీ ఏమంటాడు? ప్రభుత్వ విధానాలే కానీ కేంద్ర ప్రభుత్వం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అంటారు. అందుకనే దొంగలు తప్పించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అంటే ఏంటో మనకు వివరణ ఇస్తున్నారు. రాయండి ఇందులో. ప్రభుత్వం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం.
ప్రభుత్వం అంటే ఏమిటి? స్థానిక సంస్థలు. ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వ సంస్థలు. ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే. ప్రభుత్వ సంస్థలు అంటే రాజ్యాంగ సంస్థలు కావచ్చు, చట్టబద్ధమైన సంస్థలు కావచ్చు, రాజ్యాంగేతర చట్టేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇతర సంస్థలు కావచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం కిందకే వస్తాయి. అంటే మన 4వ భాగంలో చెప్పిన వివిధ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ విధానాలన్నీ కూడా ఇవన్నీ అమలు చేయదగినవే. ఇవన్నీ అమలు చేసే బాధ్యతను కలిగి ఉన్నాయి. ఓకేనా? వన్స్ అగైన్, భారత రాజ్యాంగంలో రాజ్యం అనే పదం ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటి వరకు? రాజ్యం అనే పదానికి నిర్వచనం ఎన్ని దగ్గర వచ్చింది చెప్పండి? ఎస్ ఎస్ ఎందుకు 2 టైమ్స్ ఉంది? మనం 3వ భాగంలో 12వ ఆర్టికల్ వద్ద రాజ్యం అనే నిర్వచనం చెప్పుకున్నాం. 4వ భాగంలో రాజ్యం అనే నిర్వచనం చెప్పుకున్నాం. అక్కడ రాజ్యం అనే నిర్వచనం ఎందుకు చెప్పబడిందంటే, ఇగో రాజ్యాంగం వీళ్ళకి హక్కులను ఇచ్చింది. ఓ రాజ్యం, ఓ ప్రభుత్వం, నువ్వెవరైతున్నావో నువ్వు నీ చర్యల వల్ల వాళ్ళ హక్కులకు భంగం కలగద్దు. నీ చర్యల వల్ల వాళ్ళ హక్కులకు భంగం కలగద్దు. అవసరమైతే వాళ్ళ హక్కులు ఎవడైనా పొందలేకపోతే పొందే విధంగా చెయ్యి, అంతేకాని వారి హక్కుల విషయంలో జోక్యం చేసుకోకు, రాజ్యము అన్నారు. మరి రాజ్యం అంటే ఎవరు? మళ్ళీ చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అక్కడ చెప్పారు. ఇక్కడ ఏంటిది? ఇక్కడ రాజ్యం అవసరం ఏంటిది? ఇక్కడ అమలు చేయాల్సిన బాధ్యత, అక్కడ జోక్యం చేసుకోనటువంటి బాధ్యత. జోక్యం చేసుకోకూడదు. ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను కాదు, కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవద్దు, నేను జోక్యం చేసుకోవచ్చు అంటాడు. మోడీ ఏమంటాడు? నాకు కాదా నిబంధన, రాష్ట్ర ప్రభుత్వాలకే నిబంధన, రాష్ట్ర ప్రభుత్వాలే జోక్యం చేసుకోరాదు, నేను జోక్యం చేసుకోవచ్చు అంటారు. నువ్వు వాడు అందరూ కలిసి జోక్యం చేసుకోకూడదు. ఇగో ప్రభుత్వం అంటే ఇది, రాజ్యం అంటే ఇది అని 12వ ఆర్టికల్లో ఇచ్చారు. ఇక్కడ కూడా 36వ ఆర్టికల్లో ఇచ్చారు. క్లియరా? అందుకని ఈ 2 చోట్ల మనకు రాజ్యం అనే పదానికి నిర్వచనం ఉంది. భారత రాజ్యాంగంలో అత్యధికంగా ఏ పదం ఉపయోగించబడింది అంటే స్టేట్ అనే పదం ఉపయోగించబడింది. బట్ స్టేట్ అనే పదానికి డెఫినేషన్ మనకు 2 ఆర్టికల్స్ వద్ద కనబడుతుంది. 12వ ఆర్టికల్ వద్ద కనబడుతుంది, 13వ ఆర్టికల్ మన 36వ ఆర్టికల్ వద్ద కనబడుతుంది. రైట్. ఇప్పుడు రాజ్యం అంటే ప్రభుత్వం అంటున్నాం. చెప్పండి, ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే స్ట్రక్చర్ ఏంటిది? ప్రభుత్వం అంటే ఏముంటాయంట ప్రభుత్వంలో? అట్లా చెప్పొద్దు మళ్ళా. ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక, ప్రభుత్వం అంటే శాసన, ప్రభుత్వం అంటే న్యాయం, అది చెప్పాలి. ఓకే, అది చెప్పాలి. ఇప్పుడు 12వ ఆర్టికల్ వద్ద రాజ్యము అని అన్నప్పుడు, ప్రభుత్వము అని అన్నప్పుడు ఆ ప్రభుత్వ పరిధిలోకి న్యాయస్థానాలు వస్తున్నాయా? 12వ ఆర్టికల్ వద్ద ప్రభుత్వము జోక్యం చేసుకోకూడదు, ప్రభుత్వము ఈ హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలి అని అన్నప్పుడు ఆ ప్రభుత్వ పరిధిలోకి న్యాయస్థానాలు వచ్చినాయా? రాదు, న్యాయస్థానాలు రాలేదు. మరి ఇక్కడ 36వ ఆర్టికల్ వద్ద ప్రభుత్వం అంటున్నాం. మళ్ళా ఈ సంక్షేమ విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్, మంత్రిమండలి. ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరు? పార్లమెంటు, అసెంబ్లీ, అంతే. కానీ ఇక్కడ ప్రభుత్వం అంటే న్యాయస్థానాలు రాదు. ఈ ఆర్టికల్ కింద ప్రభుత్వాలు అంటే న్యాయస్థానాలు రావు. ఎందుకంటే వీటిని న్యాయస్థానాలు అమలు చేయాలా? వీటిని న్యాయస్థానాలు అమలు చేస్తాయా? ప్రభుత్వాలు అమలు చేయాలి కదా, న్యాయస్థానాలు అమలు చేయదు. అర్థమవుతుందా? న్యాయస్థానాలు అమలు చేయదు. శాసనాలు చట్టాలు చేస్తాయి, సంక్షేమం కోసం చట్టాలు చేయాలి. ఈ 4వ భాగంలో ఏ వర్గాలకు ఏ రకమైన సంక్షేమం చేయాలని అన్నదో ఆ సంక్షేమాన్ని అమలు చేయడం కోసం పార్లమెంట్, అసెంబ్లీలు చట్టాలు చేయాలి. కేంద్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలిలు ప్రభుత్వ విధానాలు తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి, కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేయాలి. ఓకేనా? అంతేకాని న్యాయస్థానానికి వీటిని అమలు చేయడంలో ఎలాంటి బాధ్యత ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి. ఎలాంటి బాధ్యత ఉండదు. ఒకవేళ రాజ్యాంగంలో చెప్పబడిన ఈ ప్రభుత్వం కింద వచ్చిన మంత్రిమండలి కానీ, శాసనసభలు కానీ చట్టాలు చేయకపోయినా, సంక్షేమ విధానాలు అమలు చేయకపోయినా న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చా? మరి న్యాయస్థానం జోక్యం చేసుకోరాదా? చేసుకోవచ్చా? చేసుకోరాదు. ఎందుకంటే 4వ భాగంలో ఉన్న హక్కులు నాట్ మ్యాండేటరీ, అవి నాట్ జస్టిసబుల్. ఓకే, నాన్ జస్టిసబుల్ రైట్స్, న్యాయ సంరక్షణ లేని హక్కులు. అందుకని 37వ ఆర్టికల్లో వెరీ క్లియర్గా రాశారు. ఏమని రాశారు? న్యాయ సంరక్షణ లేదు, ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అంటున్నారు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అంటే ప్రభుత్వం అనేటువంటి ఇవి అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇవి అమలు చేయట్లేదని న్యాయస్థానాలు వాటికి రిట్స్ జారీ చేయడానికి వీల్లేదు. అయితే ప్రభుత్వం ఒకవేళ అమలు చేస్తే ఎందుకు అమలు చేస్తున్నామని అడగడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ప్రభుత్వం అమలు చేస్తే ఎందుకు అమలు చేస్తున్నామని అడగడానికి వీల్లేదు. ప్రభుత్వం అమలు చేస్తే ఇలా అమలు చేయండి అని చెప్పే అధికారం లేదు. అర్థమవుతుందా? రైట్. అయితే ఇంతకాలం ప్రభుత్వం సంక్షేమ విధానాలు అమలు చేయడం పెద్దగా చేయలేదు.
అడిగటోడు ఎవడు ఉంటాడు అని చెప్పి రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కొంతకాలం వరకు భూస్వాములే రాజులే రాజకీయ అధికారాన్ని చలాయించాడు. పేదవాడు అడగట్లేదు కాబట్టి వాళ్ళే చేశారు. ఇప్పుడు పేదవాళ్ళ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సంపద అనేటువంటి దాన్ని ఏం చేస్తున్నారు, ఉచిత పథకాల కింద ఇష్టం వచ్చినట్టుగా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను హీనం చేసేసి ప్రజలపై అప్పుల భారం మోపి పేదలకు అవసరం లేనటువంటి ఇతర వర్గాలకు అవసరం లేని పథకాలు ఇస్తున్నారు వాళ్ళ రాజకీయ అధికారం కోసం. ఇటీవల దీన్నే ఫ్రీబీస్ అని చెప్పేసి, ఉచితాలు అని చెప్పేసి కొంతమంది మీలాంటి వ్యక్తులు, ఓకేనా, కొంతమంది మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తి వెళ్ళాడు పేదవాడికి ఇస్తాడంటే మంచిదే అంట కదా. సో కొంతమంది వ్యక్తులు, ఉద్యోగస్తులు, కొంతమంది విద్యావంతులు, చదువుకున్నటువంటి మేధావి వర్గం, అసలు మేము కష్టపడి పన్నులు కడుతుంటే, నేను నైట్ అనక డే అనక కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ వేసి నేను 1,00,000 2 లక్షలు సంపాదిస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ 30% వేసి నువ్వు వసూలు చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉచితాలు ఇస్తున్నావు, ఇలా ఉచితాలు ఇచ్చే అధికారం నీకు ఎవడిచ్చాడు అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఇప్పుడు దానిపై విచారణకు తీసుకుంది. కానీ ప్రభుత్వం ఒకటే అడిగింది, నీకు అడిగే అధికారం లేదు, ఎందుకంటే ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం. అందుకని న్యాయస్థానం తన పరిధిలో తాను ఇప్పుడు ఉంది కదండి. అయితే న్యాయస్థానం ఒకటి చెప్పింది, ఉచితాలు అనేటువంటివి నిజంగా ఆర్థిక విధానాన్ని నష్టపరిచే విధంగా ఉంటే అది వ్యవస్థకే నష్టం. కాబట్టి వ్యవస్థకు నష్టం కలిగే విధంగా మీరు చెయ్యరని నేను భావిస్తున్నాను. వ్యవస్థకు నష్టం కలిగే విధంగా మీరు చేసిన రోజున మా పాత్ర కూడా పెరుగుతుంది అని చెప్పింది. అంతేగాని ఏమీ చెప్పలే. ఇంకా నిన్న రోజున మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్ట విషయంలో మళ్ళీ అదే డైలాగ్ సుప్రీంకోర్టు కదా. మేఘచంద్ర కేసులో మొన్ననే అంతకుముందే చెప్పింది 3 నెలలని, మొన్న కూడా అదే చెప్పింది. మళ్ళీ ఏమన్నది, పాము చావద్దు కట్ట విరగద్దు. అర్థమవుతుందా? పాము చావద్దు కట్ట విరగొద్దు అంటే న్యాయస్థానం ఏం చేస్తుంది అని మనం అనకుండా ఉండడం కోసం ఒక స్టేట్మెంటు, మళ్ళీ ప్రభుత్వం ఏమీ దాన్ని అమలు చేయదు. అంతేనండి. పార్టీ ఫిరాయింపులపైన సభాధిపతి నిర్ణయం తీసుకోకపోవడం అనేది అసలు రాజ్యాంగంలో ఉన్న నిబంధనే వేస్ట్. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 10వ షెడ్యూలే అర్థం లేనిది కదా. పార్టీ ఫిరాయింపులను మీరు అరికట్టకపోతే స్పీకర్ అనే వ్యక్తి ఒక ట్రిబ్యునల్ లాంటి వ్యక్తి, కాబట్టి స్పీకర్ అనే వ్యక్తి నిర్ణయం తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం కరెక్ట్ కాదు అని చెప్తే ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు 6 నెలలు సంవత్సరం అయిపోయింది కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోండి అంటే నో మాకు అధికారం లేదు, అది శాసనసభ వాళ్ళ అధికారము, అది స్పీకర్ అధికారం, స్పీకర్ అధికారంలోకి మేము వెళ్ళలేము, మాది న్యాయస్థానము అని మళ్ళీ ఇక్కడ అన్నారు. మరి 3 నెలలలోపు వాళ్ళు తీసుకోకపోతే అప్పుడు వాళ్ళని తీసుకునే విధంగా అప్పుడు ఆలోచిద్దాం. 3 నెలలు కానీ రాదు అని చెప్పేసి అంటున్నారు. అర్థమవుతుందా? సో ఇది మనకున్నది. అంటే న్యాయ వ్యవస్థ అనేది కొన్ని విషయాలలో జోక్యం చేసుకోవద్దు. కాబట్టి ఆదేశిక సూత్రాలు అమలు చేయడంలో న్యాయస్థానాలకు అధికారం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో 37వ ఆర్టికల్ వెరీ క్లియర్గా రాయబడింది, ఇవి న్యాయ సంరక్షణ లేని హక్కులు అన్నారు. వీటికి న్యాయ సంరక్షణ లేదు, ఇవి నాన్ జస్టిసబుల్ రైట్స్. అంటే వీటిని ప్రభుత్వం అమలు చేయట్లేదని న్యాయస్థానాలు రిట్టులు జారీ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం వీటిని అమలు చేస్తే ఎందుకు అమలు చేస్తున్నావని అడ్డుకునే అధికారం కూడా లేదు. మరి ప్రభుత్వం అమలు చేయడం దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రభుత్వ నైతికతపై ఆధారపడి ఉంటుంది, ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది, ప్రభుత్వం యొక్క నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది, దానితో పాటుగా ఆర్థిక వనరులపై ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఆర్థిక వనరులపై ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసు కదండి, రైతు బంధు ఆయన 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తాను. మరి మొన్న ఎంత ఇచ్చిండు రైతు భరోసా? 12,000 అని చెప్పి 6,000 వేసిండు. మళ్ళీ నేను 12,000 వేసిండు అనుకున్నాను. ఆటోలో వస్తుంటే అడిగాను, ఎక్కడ వేసిండు సార్? ఇక వాళ్ళ భాషలో మూవ్ అని చెప్పి ఎక్కడ వేసిండు సార్ ఆ కొడుకు? 6,000 వేసిండు అని చెప్పేసి మళ్ళీ అన్నారు. ఇప్పుడు నువ్వు 15,000 చెప్పినావు, 12,000 ఇస్తా అన్నావు, కనీసం 12,000 ఇవ్వకుండా 6,000 ఇచ్చినావు అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళేసే అవకాశం ఉందా? వాళ్ళు రిట్టు జారీ చేసే అధికారం ఉందా? లేదు. ఎందుకు ఇవి? డిపిఎస్పి. అర్థమవుతుందా? దేనికి ఇవి? డిపిఎస్పి. మరి డిపిఎస్పి అమలు చేయడం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆర్థిక వనరుల లభ్యత. కాబట్టి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగా లేదు. సో అందుకనే చాలా అప్పుల తీవ్రత ఉంది. అందుకే మేము ఇచ్చిన హామీలను కొన్ని మాత్రమే నిలబెడుతున్నాం మనం. మరి వీళ్ళకు ఏది గుణపాఠం? నెక్స్ట్ ఎన్నికలే గుణపాఠం. అంతకు మంచి మనం ఏం చేయలేము. న్యాయ వ్యవస్థ ఏం చేయదు, మనం కూడా ఏం చేయలేము. ఇక మనకు ఒకటే అవకాశం, మళ్ళీ ఒక 3.5 సంవత్సరాలకు మనకు అధికారం వస్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు అన్నీ మారినట్టుగా చేస్తారు. మనం మారుతాం, వాళ్ళు మారుతారు. ఏం మారుతారు? అప్పుడు అన్ని పథకాలు అమలు చేస్తారు, అన్ని ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ చేస్తారు. చదువుకో మేడం, చదువుకో సార్, చదువుకో బ్రదర్, మీకోసమే మేము ఉన్నాం. మళ్ళీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 5 లక్షలు ఉన్నాయి భర్తీ చేస్తాను అంటాడు. ఈ 2 లక్షల్లో 1,00,000 భర్తీ చేసినా నువ్వు నమ్ముతావు కదా. సో ఇది వ్యవస్థ, రైట్. సో ఎటువైనా మళ్ళీ ఆ టాపిక్ అటు పోతుంది, దాన్ని కడిగేద్దాం.
సో ఇది 36వ ఆర్టికల్ రాజ్యం నిర్వచనం. ఇది 37వ ఆర్టికల్ న్యాయ సంరక్షణ లేదు. దెన్ ఇప్పుడు 36, 37 అనే ఆర్టికల్ ఆదేశిక సూత్రాల యొక్క ఆదేశిక సూత్రాల యొక్క పరిచయంను తెలియజేస్తుంది. అంటే ఆదేశిక సూత్రాలు ఎవరు అమలు చేయాలి? 36వ ఆర్టికల్ రాజ్యం అమలు చేయాలి. ఆదేశిక సూత్రాలకు ఎలాంటి రక్షణ ఉంది? 37వ ఆర్టికల్ న్యాయ సంరక్షణ అయితే లేదు, న్యాయస్థానాలు అయితే వీటిని అమలు చేయడంలో జోక్యం చేసుకోదు అన్నారు. ఇప్పుడు అసలైన ఆదేశిక సూత్రాలు ఏవి? 38 నుంచి 51 వరకు ఉన్నాయి. ఇవి ఆదేశిక సూత్రాలు. ఓకేనా? ఇవి ఆదేశాలు, ఇవి నియమాలు. వీటిని 3 భాగాలుగా పేర్కొంటారు. సామ్యవాద, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. ఒక చాక్లెట్ అడిగినా అయ్యలేదండి, మీ ఆస్తులు అడిగినా ఏమన్నా? ఈ అన్నం తిని హడావిడిగా పరిగెత్తుకొని రావడం వల్ల నిద్రతో పాటు ఇదంతా గొంతులోకి కొంచెం అనేసి. ఉదారవాద భావాలు ఇదే మనం ఇవ్వవు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మొత్తం ఒకటేసారి చాలు. థ్యాంక్ యూ. ఉదారవాద భావాలు, దీన్నే మనం లిబరల్ ప్రిన్సిపల్స్ అంటారు. లిబరల్ ప్రిన్సిపల్స్. ఓకే. సామ్యవాద సూత్రాలు ఉన్నాయి కొన్ని, గాంధేయవాద సూత్రాలు ఉన్నాయి కొన్ని, ఉదారవాద సూత్రాలు ఉన్నాయి. అబ్దుల్ వచ్చిండు ఆ క్లాస్కు. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీతేజ మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ వీరన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ రమ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ రజిత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి గారు, సుకన్య గారు. ఓకే అండి, రైట్. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం కల్పించిన ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో పేర్కొంటున్న ఆదేశిక సూత్రాలను వాటి స్వభావాన్ని బట్టి కొన్ని సామ్యవాద సూత్రాలు అంటున్నాం, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, కొన్ని గాంధేయవాద సూత్రాలు అంటున్నాం, కొన్ని ఉదారవాద సూత్రాలు అంటున్నాం. అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, ఇది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఈ క్లాసిఫికేషన్ లేదు. ప్రాథమిక హక్కుల వద్ద చూసాం, రాజ్యాంగం కల్పించిన మొత్తం ప్రాథమిక హక్కులను ఇవి సమానత్వ హక్కులని, ఇవి స్వేచ్ఛా స్వాతంత్ర్య హక్కులని, ఇవి మత స్వేచ్ఛ హక్కులని, ఇవి ఈ హక్కులని చెప్పుకున్నాం. ఆ వర్గీకరణ రాజ్యాంగంలో ఉందా? ఆ వర్గీకరణ రాజ్యాంగంలో ఉందా? ఉంది. రైట్ టు ఈక్వాలిటీ 14 నుంచి 18, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ 19 నుంచి 22, రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23, 24. ఆ వర్గీకరణ రాజ్యాంగంలో ఉంది. ఈ వర్గీకరణ రాజ్యాంగంలో లేదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు మరి దీన్ని ఎవరు చెప్పారు? ఈ వర్గీకరణ ఎవరు చేశారు అంటే కొంతమంది ప్రముఖులు వాళ్ళు రాసిన పుస్తకాలలో భారత రాజ్యాంగంలో చెప్పబడిన 4వ భాగంలో చెప్పబడిన ఆదేశిక సూత్రాలు, అందులో కొన్ని సామ్యవాద భావాలు ఉన్నాయి, కొన్ని గాంధేయవాద భావాలు ఉన్నాయి, కొన్ని ఉదారవాద భావాలు ఉన్నాయని వాళ్ళ పుస్తకాలలో రాశారు. ఎవరయ్యా వాళ్ళంటే ఎంపీ శర్మ, జైన్, జోషి అనే ప్రముఖ రాజనీతి పండితులు వాళ్ళు రాసిన ప్రముఖ గ్రంథాలలో ఈ వర్గీకరణ చెప్పారు. ఇప్పుడు చూడండి, సామ్యవాదం మళ్ళీ ఒక్కొక్క ఆర్టికల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందు ఏవి సామ్యవాదం? 38వ ఆర్టికల్, 39వ ఆర్టికల్, 41వ ఆర్టికల్, 42వ ఆర్టికల్, 43వ ఆర్టికల్, 43A ఆర్టికల్. ఓకేనా? 46, 47 ఇవన్నీ కూడా గాంధేయవాద సూత్రాలు. ఏవి గాంధేయవాద సూత్రాలు? 40, 43, 43B, 46, 47, 48, 48A. ఉదారవాద సూత్రాలు ఏవి? 44, 45, 49, 50,
ఓకే, 51 కూడా మనం చెప్పుకుంటాం. ప్రపంచ శాంతి, ప్రపంచం శాంతిగా ఉండాలి, మన దేశం బాగుండాలి, ఇతర దేశాలు బాగుండాలి అనడం ఏంటి తమ్ముడు? ఉదారవాదం. ఇప్పుడు నీలాంటి కాన్సెప్ట్ ఏముంటుంది బాబు? నేను బాగుండాలి అని అంటావు నువ్వు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంటావు. నేనేమంటాను? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. దట్ ఈజ్ ఉదారవాదం. అర్థమవుతుందా? ప్రపంచ శాంతి అనేది, గ్లోబల్ పీస్ అనేది ఏంటిది? గ్లోబల్ పీస్ ఎందుకు కోరుకుంటున్నాం? ప్రపంచం బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది. పక్క దేశాలు తన్నుకున్నా ఏం చేసుకున్నా మనం పట్టించుకోలేదనుకో, రేపు అది కూడా మన మీద కూడా వస్తాయి అవి. కాబట్టి ప్రపంచ శాంతి అనేది ఉదారవాద కాన్సెప్ట్. ఉదారవాద కాన్సెప్ట్ అంటే అందరం ఒకటే, అందరికీ ఒకే న్యాయం ఉండాలి అనేటువంటి భావాజాలాన్ని మనం ఉదారవాదం అంటాం. సామ్యవాద భావాజాలం అంటే మేడమే చెప్పాలి. చెప్పు మేడం, సామ్యవాద భావాజాలం అంటే నీకు అర్థమైంది కదా? పంపిణీ, వెరీ గుడ్. అబ్బా, అద్భుతమైన పదం వాడింది మేడం. పంపిణీ సూత్రం, పంపక సూత్రం, న్యాయబద్ధమైన పంపిణీ సూత్రం. న్యాయబద్ధమైన పంపిణీ సూత్రం ఏదైతుంది? ఎవడైతే పేదవాడో, ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే ఏ అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని ప్రభుత్వం పంపిణీ రూపంగా చేస్తే అదే సామ్యవాదం. దాన్నే సమసమాజ స్థాపన అంటారు. ఓకేనా? గాంధేయవాదం అంటే ఇది తెలియదు మాకు. ఈయన ఏం చెప్పిండో, గాంధీజీ ఏమన్నాడు? గాంధీజీ ఏమంటాడంటే గ్రామ స్వరాజ్యం అంటాడు ఆయన. గ్రామ స్వరాజ్యం అంటాడు, ప్రజారోగ్యం అంటాడు, పారిశుద్ధ్యం అంటాడు. అర్థమవుతుందా? ప్రజారోగ్యం అంటాడు, పారిశుద్ధ్యం అంటాడు. సో ఇలాంటి భావాజాలం అనేటువంటిది ఏదైనా మనకు అది గాంధేయవాదమే. ప్రజారోగ్యం అంటాడు, అందుకనే నో లిక్కర్ అంటాడు. అర్థమవుతుందా? ఆయన జయంతి రోజు మనకు నో లిక్కర్ ఎప్పుడు ఎవరన్నారు అనేది మనకి ఈజీగా గుర్తుంచుకోవడం కోసం అక్టోబర్ 2 వస్తే అది బంద్ ఉంటుంది, ఆ వ్యవహార షాప్ బంద్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజారోగ్యం అన్నాడు, పబ్లిక్ హెల్త్ అన్నాడు. సో అది ఇక్కడ ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు ఏదన్నా ఉంటే అది గాంధేయవాదం. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఇలా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఆ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ అంతా తెలిస్తే అది గాంధేయవాదమా, సామ్యవాదమా, ఉదారవాదమా నువ్వే ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా? రైట్, చూద్దాం.